వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ. నెల్లూరు జిల్లా కందుకూరులో శృతి మించుతున్న హిజ్రాల ఆగడాలు. కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్లో దుకాణాలు అంటే మనకు తెలిసిందే. అయితే ఆసుపత్రులు కూడా వదలడం లేదు. మామూలు డిమాండ్ చేస్తూ అడిగినంత ఇవ్వలేదని మద్యం తాగిన మత్తులో వీర విహారం చేశారు. బట్టలు ఊడదీసుకొని అసభ్య నృత్యం చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. చెప్తున్నాడు గమ్ముగా ఉండాలి కదా. మీరు ఏం చేసినా ఒప్పుకుంటాం, నేను చేస్తాను సార్. నరికేట్ వస్తే చెప్పి మనం అర్థం చేసుకోండి, నేను చూసుకుంటా కదా. చూడు చూడు ఎంతమందో, చూడు 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 మన దగ్గర వచ్చి మనం దౌర్జన్యం చేస్తారంటే చూడు చూడు అసలు వాళ్ళకి ఏం అవసరం అని చెప్పు. దాంతో ఆ అమ్మాయి ఎవరు అసలుకి సార్ చూసారా? సార్ అమ్మాయి చూడు ఆమె క్లీన్ చేస్తానని మాత్రం లోపలికి తీసుకుపోయింది. తీసుకొచ్చేసి అసలు ఎందుకు అసలు కొట్టుకుంటూ వస్తాను రాడమే కొట్టిండ్రు వచ్చి. ఇంతమంది ఇంకోసారి తీసివేసి ఆ ఫ్యాట్ వెళ్ళింది. ఇంతమంది చిన్నపిల్లలు నిజంగా మన మొబైల్ పోతే మొబైల్ లేపేస్తాం. అసలు అమ్మాయి సాగుతుంది. స్టార్టింగ్ నాగానే చెప్పింది. అసలు పొమ్మటి వెళ్ళిపో అంతే కదా. అంతే కదా మొదలు చెప్పే సార్ అది తగిలింటే అక్కడ తలపై బయటకు వెళ్ళి ఫోన్ చేస్తా. సర్కిల్ ఫోన్ చేస్తుంది. ఇది లాక్కపోతుంది పక్కన ఏం చేస్తాను. కొంతమంది వస్తుంది ఎంత మనుషులు పాప ముసలి అక్కడ అమ్మాయి పెంచి రాకపోతుంది. ఇప్పుడు బయట క్యాంప్ పెట్టండి సరిపోద్ది. అప్పుడు క్యాంప్ 4 పెట్టండి. అందరికీ నమస్కారం. ఈరోజు కందుకూరు టౌన్ పట్టణంలో పుట్ట ఆదిలక్ష్మి నర్సు హరిణి హాస్పిటల్లో పనిచేసే ఆమె రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ప్రకారం ఆమె హాస్పిటల్ ఉంటే 4 హిజ్రాలు బలవంతంగా వచ్చి దసరా మామూలు ఇవ్వమని అడిగినట్లు. ఇప్పుడు ఇవ్వడానికి ఎవరు లేరు, డాక్టర్ బయట ఉన్నారు, తర్వాత రమ్మని చెప్తే దానికి వారు ఆ అమ్మాయి మీద దౌర్జన్యంగా ఆమె మీద పడి జుట్టు పట్టుకొని కొట్టి విపరీతంగా కాలు చేతులతో కొట్టినట్టు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు వారిపైన ఎక్స్టార్షన్ అదేవిధంగా వివిధ సెక్షన్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది.
ఇందు పత్రికా సోదరుల ద్వారా అందరికీ తెలియజేయడం ఏమంటే, ఎవరైనా కూడా ఇటువంటి ఎక్స్ట్రాక్షన్ కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి వెంటనే జైలుకు పంపడం జరుగుతుంది. దీంట్లో కూడా ఈరోజు ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశాం, మళ్ళీ జైలుకు పంపిస్తాం. కాబట్టి మిగతా ఎవరైతే అటువంటి ఆలోచన ఉన్నారో వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలా. అలా కాదు అని చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే వారి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. అంతేకాకుండా అవసరమైతే వారి మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వ్యక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలని మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ టు ఆల్. మా హాస్పిటల్ రిసెప్షనిస్ట్ అమ్మాయి ఆదిలక్ష్మి పుట్ట కొవ్వూరు తాగి ఈ హిజాలు వచ్చి దశ మామూలు అడిగారంట. డాక్టర్ గారు లేరు, మీరు గంటసార్లు రమ్మని చెప్తే వాళ్ళు తాగిన మైకంలో ఆమె మీద చేయి చేసుకున్నారు. మీ అమ్మాయి 6 మంది 7 మంది వచ్చి పైన పడితే ఎట్లా చూడండి. ఈ అమ్మాయి పెళ్ళిలో ప్యాంటు తగిలిందనమాట. దాని దెబ్బకి వాళ్ళు ఆమె బయట పడేసి పిడిగుద్దరం జుట్టు పట్టుకొని సుమారుగా వీధి దాకా లాక్కుపోవడం చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు చూడండి ఈ వీడియోలో అసలు వాళ్ళకి ఎంత ధైర్యం ఎట్లా వచ్చింది తాగిన మైకంలో. చాలామంది చెప్తున్నారు, నాకు ఎంతమంది ఫోన్ చేశారు, 15,000 20,000 అది పెళ్ళిళ్ళల్లో ఇల్లు ఓపెన్ చేస్తే మేము హిజ్రాలో మాకు హక్కు ఉంది అన్నట్లు దౌర్జన్యం చేసి చంపుతున్నారు. చూస్తే మాత్రం మాకు చాలా బాధ అనిపించింది, చంపేస్తారని అనిపించింది అనమాట. కాబట్టి వీళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలా. నాన్ బెయిలబుల్గా బైండ్ ఓవర్ కేసులు పెట్టి లోపల తేయాలా. లేకపోతే మాత్రం నాలాగే చాలామంది ఈ దశ లోపల చాలామంది ఇబ్బంది పడతారు. వాళ్ళు చూడండి, వీడియోస్ చూడండి, వాళ్ళు ఎంత అలజడి సృష్టించారు, ఎంత దౌర్జన్యం చేశారు. పెళ్ళిళ్ళకి వెళ్తున్నారంట ఈ మధ్యకాలంలో, అక్కడ కూడా 15,000 20,000 ఇవ్వకపోతే గుడ్లిప్పేయడం, నగ్నంగా డ్యాన్స్ వేయడం, వాళ్ళ యొక్క పరువుని వాళ్ళ బంధువుల ముందు తీయడం, ఆ విధంగా వాళ్ళని దౌర్జన్యం చేసి 15,000 20,000 అటు తీసుకొని పోతున్నారు. నిజంగా మాత్రం వీళ్ళు ఎవ్వరు కూడా స్వాభావికంగా శాశ్వతంగా ఏర్పడిన కొంచెలు కాదు. వీళ్ళు అది పనిగా చేసుకొని సమాజం మీద భయప్రాంతం చేసి సంపాదించుకున్నారు. కాబట్టి పోలీసు వారు ఇట్లా సమాజం వీళ్ళని పూర్తిగా సహాయ నిరాకరణ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు ఆదిలక్ష్మి సార్. నేను హర్ని హాస్పిటల్లో స్టాఫ్గా పనిచేస్తుంటాను. అయితే మా హాస్పిటల్ దగ్గరికి ఇజ్రాయేలు ఒక 4 వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు డబ్బులు కావాలి అని చెప్పి వచ్చారు. సారు మేడం లేరమ్మా, సారు మేడం వచ్చాక రండి, ఇప్పుడైతే వెళ్ళండి, సారు మేడం వచ్చాక రండి అని చెప్పాను. సార్ లంచ్కి వెళ్ళి ఉన్నారు, కింద లేరు, పైన ఉన్నారు. సార్ లంచ్కి వెళ్ళి ఉన్నారు, సార్ వచ్చాక రండి, సార్ వచ్చాక వాళ్ళని అడిగి తీసుకోండి అని చెప్పాను. వాళ్ళు అనుకోకుండా నువ్వేంది మాకు చెప్పేది అని చెప్పి నా మీదకి కలబడటానికి జుట్టు పట్టుకొని కొట్టి దమ్మ చెంపలు వేసి కొట్టి తలకి వేసి కొట్టారు. తర్వాత నేను ఆత్మరక్షణ కోసం నేను ఫ్యాట్ అడ్డం పెట్టుకున్నాను. అడ్డం పెట్టుకున్నా కానీ అయినా కానీ కుర్చీ తీసుకొని నా మీదకి ఇసిరేశారు. కుర్చీ తీసుకొని కొట్టారు. తర్వాత మళ్ళీ నేను ఇంకా ఆ దెబ్బలకు బరాయించలేక నేను ఫ్యాట్ అడ్డం పెట్టుకున్నా కానీ వాళ్ళు కొడతానే ఉన్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఫ్యాట్ ఇట్లాగా అడ్డం పెట్టుకొని ఉన్నాను. ఆ ఫ్యాట్ ఇంకా నేను తర్వాత కింద పడేసి నన్ను దమ్మ కొట్టి రోడ్డు మీదకి ఈడ్చుకొని పోయి నా జేబులో ఉన్న డబ్బులు, నా చేతికున్న ఉంగరం మొత్తం తీసుకున్నారు రోడ్డు మీద. తర్వాత చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చారు. తర్వాత వాళ్ళు అక్కడ చందాలు అడుక్కుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది ఇజ్రాయిలు వాళ్ళు కూడా వచ్చి నన్ను అందరు కలిసి ఒక 5-6 మంది దాకా కొట్టారు, దమ్మ కొట్టారు. పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇంకా అడ్డం తీపోతున్నా కానీ నెట్టేసేసి నన్ను అయినా కానీ కొడతానే ఉన్నారు. అక్కడ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాకు సోహ లేకుండా పడిపోయాను ఇంకా అక్కడ. తర్వాత నాకేం జరిగిందో కూడా తెలియదు. ఇంకా నేను ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్, కేసు పెట్టడానికి. వాళ్ళ మీద చర్య తీసుకొని నాకు కొంచెం న్యాయం చేయాలని జరుగుతున్నాను. నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు.